కోచ్ రాజ్బోన్షి గ్రూప్ వార్తల్లో ఉన్నారు. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మార్చి 14వ తారీఖున అస్సాం విజిట్ చేయనున్నారు. ఈ సందర్భంగా కోచ్ రాజ్బోన్షి కమ్యూనిటీ వాళ్ళకి ఎస్టీ స్టేటస్ కావాలని చెప్పి మళ్ళా వాళ్ళ డిమాండ్ రైజ్ చేశారు. మార్చి 8వ తారీఖున కోచ్ రాజ్బోన్షి సమ్మిళిత జౌతా మాంచా మొత్తం దీనికి సంబంధించి 12 ఆర్గనైజేషన్స్ కలిపి ఒకటే గ్రూప్ గా ఉన్నాయన్నమాట. అదే కోచ్ రాజ్బోన్షి సమ్మిళిత జౌతా మాంచా వాళ్ళు 15 పాయింట్లున్న ఒక మెమోరాండం సబ్మిట్ చేశారు. దానిలో కోచ్ రాజ్బోన్షి గ్రూప్ కి ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని, అదే విధంగా కమ్తాపూర్ స్టేట్ ఏర్పాటు చేయాలని, దాంతో పాటు వాళ్ళ యొక్క గ్రేట్ వారియర్ పేరు మీద చిలరాయ్ రెజిమెంట్ ని ఏర్పాటు చేయాలని మన ఆర్మడ్ ఫోర్సెస్ లో ఇలా చాలా డిమాండ్లు పెట్టారనమాట. అసలు ఈ కోచ్ రాజ్బోన్షిస్ ఎక్కడుంటారు? కోచ్ రాజ్బోన్షిస్ నార్త్ బెంగాల్ ప్రాంతంలో, ముఖ్యంగా దువార్ ప్రాంతాల్లో, తర్వాత లోయర్ అస్సాంలో, నార్థన్ బంగ్లాదేశ్ లో, తర్వాత ఈస్టర్న్ నేపాల్, బీహార్, ముఖ్యంగా తెరాయ్ ప్రాంతాలు, నేపాల్లో కింద పక్క పహాడ్ కాకుండా కింద పక్క తెరాయ్ ప్రాంతాలు ఉంది కదా, ఆ లోయర్ ప్రాంతాలు, అదే విధంగా భూటాన్ లో కూడా కొంతమంది ఈ కోచ్ రాజ్బోన్షి పీపుల్ ఉంటారనమాట. వీళ్ళతో పాటు రకరకాల ఎథ్నిక్ కమ్యూనిటీస్, ఏదైతే ఆదివాసీస్, అహోమ్స్, చుటియాస్, మటక్స్, మోరాన్స్, వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి ఎస్టీ స్టేటస్ అడుగుతున్నారు అనమాట. చాలా మంది వీళ్ళలో ఓబీసీ స్టేటస్ ఉంది వీళ్ళకి. ఇప్పుడు కూడా వీళ్ళందరికీ కోచ్ రాజ్బోన్షిస్ కి ఆదివాసీస్, అహోమ్స్, చుటియాస్, మటక్స్, మోరాన్స్ వీళ్ళందరికీ కూడా ఎస్టీ స్టేటస్ లేకుండా ఓబీసీ స్టేటస్ ఉంది. దీనివల్ల వీళ్ళకి ఉద్యోగాల్లో, విద్యలో, పొలిటికల్ రిప్రజెంటేషన్ లో సరైన ప్రాతినిధ్యం లేదు. వీళ్ళకి ఖచ్చితంగా ఎస్టీ స్టేటస్ కావాలని వీళ్ళ గ్రూప్లు అడుగుతున్నాయి అనమాట.